ఖచ్చితంగా కొంచెం వెనక్కన అందరూ వచ్చిన వాళ్ళంతా చెప్పేది ఎన్నైనా చెప్పింది మాట్లాడేటప్పుడు జగన్ అన్న అబద్ధం చెప్పుడు, వెంకటయ్య గౌడ అబద్ధం చెప్పుడు, గుర్తుపెట్టుకోండి మీరు. ఎలా అంటే ఇప్పుడు 2014 ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు అలివి కాని హామీలు 600 చెప్పినాడా లేదా? మీరు ఎవరైనా డోక్రా గ్రూపుల్లో ఉంటారు అక్క? మీరు ఎవరన్నా మీరు డోక్రా గ్రూపుల్లో ఉంటారు కదా, 2014లో ఉంటారా లేదా? చంద్రబాబు ఏం చెప్పినాడు? మీ డోక్రా రుణమాఫీ చేసేస్తాను అన్నాడు. చెప్పినాడా లేదా? చేసినాడా? మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉంటే, చదువుకోండి పిల్లలు ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అన్నాడు. చెప్పినాడా లేదా? ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారు ఉద్యోగమా? తర్వాత రైతు రుణమాఫీ చేస్తామన్నాడు. చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు. చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినారు. ఏమి అపార్ట్మెంట్లు కట్టిస్తాము పలంనేరులో అని డబ్బులు వసూలు చేసుకున్నారా లేదా? ఎంతమందికి అపార్ట్మెంట్లు కట్టించినారు? లేదు కదా. జగనన్న ఏం చెప్పినట్టు చెప్పు, నవరత్నాలు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి నవరత్నాలు నేను అమలు చేస్తాను, నాకు అధికారం ఇవ్వండి మనం అడిగినాడు. మిమ్మల్ని అడిగితే మీరు ఆ రోజు ఓటేస్తే 2019లో ఓటేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినవన్నీ చేసినాడా లేదా మిమ్మల్ని అడుగుతా ఉండదు. ఈరోజు ఈ లేఅవుట్ జగనన్న చేసినాడా లేదా? మీరు అడుగుతా ఉండేది ఒక రోడ్డు, ఆ రోడ్డు పోయి బ్రిడ్జ్, అది మేము చేపిస్తాం. సరేనా? చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం వాళ్ళు లాగా ఎలక్షన్ల కోసం వచ్చేవాళ్ళు కాదు. మేము గుర్తుపెట్టుకోండి. మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, 5 సంవత్సరాలకు ఒక్కసారే మీ ఇంటి దగ్గరకు వస్తారు. ఏమిటి చెప్పండి? అది కూడా వచ్చేది. వెంకటయ్య గౌడ ఎన్నిసార్లు మీ ఇంటి దాకా వచ్చినా అడిగింది చెప్పండి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చినా నేను ఇంతే. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మీరేమంటే వాళ్ళకు ఓటు అక్కర ఉంది కాబట్టి ఓటు ఎట్లన్నా కానీ యామారిసి మీ దగ్గర ఓటు వేయించుకోవడానికి వస్తారు. ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న మిమ్మల్ని ఎట్లా కాపాడుకున్నాడో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో అట్లా జగనన్న మళ్ళీ కాపాడుకుంటాడు. మీరు వేయాల్సిందంతా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి వేసిన తర్వాత నేనే వస్తా. ఇప్పుడు ప్రతి ఇంటికి వస్తా, మళ్ళీ వస్తా. వచ్చి మీరు ఏమైతే ఈరోజు చెప్పినానో అవన్నీ కూడా నేను చేసిస్తాను. నేను చెప్పేది నిజమా కాదా? కాబట్టి అందరి కథ నాకు చెప్పద్దండి. నాది జగనన్నది మాత్రమే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినాడు అందరూ ఇది విధమని చెప్పినాడు, అందరూ అట్లా చెప్తారని. అందరి కథ నాకు చెప్పొద్దు. తెలుగుదేశం వాళ్ళ కథ అసలు చెప్పొద్దు. మేము మాట చెప్తే నెరవేరుస్తాం. చెప్తాడు కావాలంటే. ఆయన మడిగానుకో కమ్ములు జుంకులు తీస్తాను చెప్తారు. కరెక్ట్ కదా. ఈ రోడ్డు కావాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అంతే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంతే. ఇక్కడ మాకు ఫస్ట్ పెద్ద ఏటికెట్టుకి పల్లె అన్న ఆయన సంవత్సరంలో రాజేష్ అన్న కొంచెం అందరికి ఒకటి టీచర్లు చేస్తాం. ఇదేనా నర్సన్న జై జగన్.
ఎత్తి దించి వచ్చాయి జగనన్న డబ్బులు పెట్టి ప్రభుత్వం డబ్బులు పెట్టి కొని మీకు సైట్స్ ఇచ్చి ఇల్లు ఇచ్చినారు. అంతకుముందు ఎవరైనా ఇచ్చారా? అన్ని చేస్తారు. ఎవరు మాట్లాడగలరా? సార్ మాట్లాడారు. ఈ పక్కరా లే. అందరూ అంటే వెనకంట వచ్చాయి రాయేష్ ఆడే అంట ఉండు పురుషోత్తం వెంకటేగౌడ గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్.